ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దీనవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులెంత మాత్రపు వారు, సమస్తం నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ ప్రకారముగా మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలన కలిగిన కదా, నా స్వసంపాదంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటా మేమే సామర్థ్యులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలనే కలిగి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్యమోడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున కలుగు ఏ ఛాయనను లేదు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మము కలవారై ఉండేరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండిను. దీనవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండేరి కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడ్డరి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం, నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవసేయ, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీరు ఇచ్చిన వాటిని ప్రభువా మీ సమస్తం మీవై ఉన్నారు తండ్రి. మేము వాటిలో కొంత మీకు ఇచ్చే శక్తిని బలం మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.